శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి ఆదివారం. ఈరోజు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1:02 వరకు ఉంది. తదుపరి విశాఖ. ఈరోజు మార్చి 8, 2026 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:37 లాగైతూ 5:20 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:08 లాగైతూ 8:53 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు ఎవరికి తారవ్వాలని కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి స్వాతి, విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కోలాల మామిడాడ.